చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ ఏంటంటే మొలస్కమ్ కంటాజియోజం. ఈరోజు మొలస్కమ్ కంటాజియోజం గురించి మనం మాట్లాడుకుందాము. ఈ మొలస్కమ్ కంటాజియోజం అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో అది పాక్స్ వైరస్. సో అది మన స్కిన్లో ఉన్నప్పుడు ఒక చిన్న పర్లీ వైట్ అంటే స్కిన్ కలర్డ్ లీజన్ లాగా ఒక పెద్ద చిన్న బొడిపల్లాగా స్టార్ట్ అవుతాయి. అది ఒకదాంతో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయి చాలా పుట్టగొడుగుల్లాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లల్లో ఇది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. ఫేస్ మీద లేదు అంటే ప్రైవేట్ ఏరియాస్లో కూడా రావచ్చు. అండ్ అలా వచ్చినప్పుడు మనము అది గిల్లి లోపల నుంచి పింపుల్ లాగా ప్రిక్ చేసి తీసేయడం అలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే మనంతట మనం అది గిల్లేస్తే ఆ వైరస్ అనేది అక్కడి నుంచి వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ కొత్త లీజన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అండ్ ఇంట్లో ఒకసారి ఏమన్నా పిల్లలకి చూసారు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే స్కూల్లో ఎవరి దగ్గరైనా ఉందా, పెద్దవాళ్ళల్లో ఎవరికైనా ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. కొన్నిసార్లు ఎవరికి లేకపోయినా కానీ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి? కొన్నిసార్లు అయితే దానంతటా అదే జనరల్గా తగ్గిపోతుంది 1-2 వచ్చినప్పుడు. ఇన్ కేస్ అలా తగ్గకుండా ఒక్కొక్కటి పెరిగిపోతూ ఉంది అంటే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అవి జనరల్గా తీసేస్తారు, ఒక నమ్మింగ్ క్రీమ్ లాగా పెట్టేసి అవి తీసేస్తారు, లేదంటే క్రీమ్ అన్నా ఇస్తారు. జనరల్గా బేబీకి ఎంత తీవ్రంగా ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.